రామచిలుక పిలిచెను ఈ వేళ. వచ్చేసా, కంగారు పడగ. ప్లీజ్ వదిలే అబ్బాయి ఎందుకు. అయితే ఎక్కడ కొడుతుంది సీన్, ఇక స్టార్ట్ చేద్దాం, ముందుకెళ్దాం వీడియో. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఓకే ఎగ్జాక్ట్ ఓకే 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 ఇక గుర్తుకొచ్చింది, ఇక మొదలెడదాం. అలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది. అప్పట్లో అలా జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది అన్నది వేచి చూడాలి. ఎందుకయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే, చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. ఏం గుర్తుకొచ్చింది భయ్యా, అంతలో ఏం జరిగిందంటావు, నువ్వే చెప్పు. ఎందుకో తెలీదు, నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కాలాలో అక్కడ కాలింది. దానికి రీజన్ ఏమీ లేదు. రీజన్ లేకుండా ఏం చేస్తారు భయ్యా, రీజన్ ఉంటానే చేసేది, ఊరికి చేస్తారా, నువ్వే చెప్పు. దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది అమ్మ పడిపోయారు అందరు నా మీద. నువ్వు అలా ట్రెండ్ సెట్ చేసావు భయ్యా, నీకు తెలియట్లేదు నీ ట్రైన్ ఏంటో. దేనికి రా స్వామి, నాకు అర్థమే కాలేదు ఇప్పటికీ. అయితే చాలామంది చెప్పొచ్చింది ఏంటంటే, అందరూ ఏముంటుంది కానీ కొందరు ఎప్పుడు అంటారు, అందరూ చెప్పడానికి ఏముంది భయ్య, ఇక్కడ అందరూ తెలిసిన విషయమే కదా. స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట. ఏమో మరి నాకు స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు. సినిమాలో ఇంటికాడ బయటకాడ తేడా ఉంటుంది కదా భయ్య, ఒక్కో దగ్గర ఒకలాగా ఉండాలని అంటారు కదా, అందరి దగ్గర ఒకలా ఉంటా ఎలా ఉంటుంది నువ్వే చెప్పు. చేయగలిగి సెప్టెంబర్ 16, 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా. అలాగే ట్రోలింగ్కి గురవడం అవుతూ ఉంటుంది, ఎందుకు చెప్పు, కొంచెం మారాలి ఎప్పుడైనా. మళ్ళీ అలాగే మాట్లాడతా, మళ్ళీ అది చేస్తా. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు నేను ఏ తప్పు చేయలేదు. ఎవరు ఎందుకు భయ్య ఇట్లా ఆడుకుంటున్నా జనాలు మనతో, మరి ఎక్కడ జరిగిందంటో తప్పు, నువ్వే చెప్పు. స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతాను, అది మా డాడీ నుంచి నాకు వచ్చింది. గివే గిల్లాంటి వాటి వల్లనే కుమ్మ ముంచేది. మనం ఒక దగ్గరకు వచ్చాక ఎలా ఉండాలి తెలుసుగా. మా నాన్న ముందే చెప్తున్నా, డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. ఈ డబ్బాలే వద్దనేది మనకి, మన డబ్బా కొట్టుకోవడం ముద్దు, రియాలిటీకి వచ్చేద్దాం. అది మీరు డబ్బానా ఫ్యాక్స్ అనేది మీకు వదిలేస్తాను. ఇప్పుడే కదా భయ్యా డబ్బా అన్నావు, మళ్ళీ వేరే అనుకోవడం ఏంటి, నువ్వే చెప్పు ఏంటిది. కానీ నా ఒపీనియన్లో ఎవరి ఫాదర్ అయినా సరే, ఏ కొడుకైనా గర్వపడాలి. మనం ఒకవేళ జీవితంలో సాధించినప్పుడు ఆటోమేటిక్ గర్వం వచ్చేస్తుంది, బట్ ఇక్కడ రావాల్సింది గర్వం కాదు, గౌరవం. అదృష్టం ఉంది. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్. ఇప్పుడు నువ్వేమవుతావు నువ్వయ్యా, నువ్వేం స్టార్ అవుతావు చెప్పు, నువ్వే చెప్పేసి. స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. హీఈస్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్. ఇవన్నీ కాదు కానీ అసలు వచ్చేద్దామా, కొంచెం బాగుంటుంది తొందరగా. అండ్ ఉంటుంది రా భయ్ నాకు యాటిట్యూడ్. మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు ఎందుకు కదా భయ్యా ఏది ట్రోలింగ్ గురేది కొంచెం ఎందుకుండదు. అండ్ అది నాకు ఇన్సల్టింగ్గా మీరు అన్నారని అనుకుంటున్నారేమో, యాటిట్యూడ్ సార్. మరి ఏమనుకోవాలి భయ్యా, ఏమన్నా చెప్పండి, యాటిట్యూడ్ అనేది నువ్వే చెప్తున్నప్పుడు. సరే నేను నాకు యాటిట్యూడ్ అందరం కాదు, ఇట్స్ ప్రైడ్. ప్రైడా? ఇప్పుడు ఏముంది భయ్యా ప్రైడ్ చేయడానికి ఇక్కడ, నువ్వే నాకేం అర్థం కావట్లేదు. ఇంకొక 10% సినిమాకి అందరినీ మార్చేదాకా నేను వదలను. मारो मुझे, मारो नहीं ये मजाक हो रहा है, एक सेकंड।